వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా కోటేశ్వరరావు, శ్రీకాంత్ అధ్యక్షులుగా, ప్రభాకర్ ఉపాధ్యక్షులుగా చిరంజీవి, సెక్రటరీగా రఘు, జాయింట్ సెక్రటరీగా గిరీష్, ట్రెజరర్గా రవిశంకర్ మరియు కార్యవర్గ సభ్యులుగా వినోద్, వసంత్, శివప్రసాద్, రమేష్, నాని, వేణుగోపాల్, క్రాంతి, రఘు, విజయ్, శ్రీకాంత్లచే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీపీ విడబ్ల్యూఏ రాష్ట్ర చైర్మన్ అప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేంద్ర కుమార్, డిపిడబ్ల్యూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవరావు, మురళీకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రొఫెషన్లో ఎంతోమంది మంచి ఫోటోగ్రాఫర్స్గా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి స్థాయికి ఎదిగిన వ్యక్తులు, అలాగే ఈ వృత్తిని ఎంచుకొని జీవనం సాగించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అయితే క్రమక్రమంగా ఈరోజు టెక్నాలజీ పెరిగినాక ఇవాళ పెద్దవాడు ఫోటోగ్రాఫర్, చేతిలో సెల్ ఫోన్ ఉన్న వాళ్ళలో ఫోటోగ్రాఫర్ మీరు అవసరంలా. ఎవరి చేతిలో సెల్ ఫోన్ ఉంటే అదే పెద్ద ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోగ్రాఫర్తో దెబ్బకి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలంటే ఈ ఫోటోగ్రఫీ ఎంచుకున్న మీరు ఇలాంటి మ్యారేజెస్, ఇలాంటి ఫంక్షన్స్లో మీ అవసరం ఎంతో ఉంది. అట్ ది సేమ్ టైం మీ ఫోటోగ్రఫీ, మీరు తీసే ఫోటో అందంగా రావడం మీకు ఎంత ముఖ్యమో ఆ ఫంక్షన్ చేసుకునే వారి యొక్క వ్యక్తిగత గోప్యత కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే చాలా డేంజర్. మీ ప్రొఫెషనాలిటీకి తీసుకోండి, అది అవసరం. మంచి ఫోటోగ్రాఫర్ అందరం ఎంచుకుంటాం, బాగా తీసేవాడిని, ప్రొఫెషనలిజాన్ని బాగా తీసేవాడిని. బట్ అట్ ది సేమ్ టైం వ్యక్తిగత ప్రైవసీ యాక్టింగ్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వాటిని ఇది కాకుండా మీ అసోసియేషనే కొంచెం జాగ్రత్తగా వీటిని మానిటరింగ్ చేసుకుంటే మీ వృత్తి ఎవర్గ్రీన్ కాబట్టి కొంచెం వాటిని జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి నేను ప్రోగ్రామ్ వచ్చాను మాట్లాడుతున్నానంటే ఈ టీవీలో అందరూ ఇక్కడ దడిగట్టారంటే కూర్చున్నాడికి ఏం కనపడింది? మన కెమెరా ఎంత ముఖ్యమో, మన ఫోటోగ్రఫీ ఎంత ముఖ్యమో, మన వీడియో ఎంత ముఖ్యమో, ఈ కూర్చున్న ప్రజల యొక్క తిలకించడం కూడా అంతే ముఖ్యమని గమనించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆ ప్రొఫెషనలిజాన్ని మీ అందరూ దగ్గర పెట్టుకోవాలని సోదరుగా, మీ అన్నగా, మీరు ప్రేమించే శివకుమార్గా ఇది నా సజెషనే తప్పక ఇంకోటి కాదు. ఈ సజెషన్ మీ అందరూ పాటిస్తే మన వృత్తి ఇంకా బాగుంటుంది అనేది. తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేసి ఆయన ఆశీర్వదించారు అసోసియేషన్ని. అట్లాగే ఈ నూతన కార్యవర్గం మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు, విజయాలు సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటారు. ఈ తెనాలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో నాకు అధ్యక్షుడిగా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఫోటోగ్రాఫర్ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించడానికి
స్థానిక ప్రియ థియేటర్ నందు హనుమాన్ చిత్రం యొక్క ట్రైలర్ ని ప్రదర్శించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ట్రైలర్ ను వీక్షించారు. హనుమాన్ ఇతివృత్తంగా సాగే ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా మంచి విజయం సాధించాలని సినీ ప్రేక్షకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెల్ మెంబర్ పాటిబండ్ల రామకృష్ణ, కుర్ర శ్రీను, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ప్రతికొట్టకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనక ఒక సినిమా యొక్క ట్రైలర్ ప్రదర్శించారు. ఇది జనవరి 12 విడుదలవుతూ ఉంది. నిజంగా ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి రోమాలు నిక్కబొడుచుకునేలాగా చాలా బాగా తీశారు. కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మానవులకి అతీతంగా మానవాళికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా దేవుడు వస్తాడు. ఈ హనుమంతుడు కలియుగ రక్షకుడు అనే దాంతో ఏదైతే ఈ సినిమా తీశారో ఇది తప్పకుండా ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తుంది. పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హనుమాన్ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ఇది మొత్తం 8 భాషల్లో రిలీజ్ అవుతుంది. మన హనుమంతుడి గురించి స్పెయిన్, చైనా, ఇంగ్లీష్తో సహా అన్ని దేశాల్లో ఈ సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం నిజంగా అది నిర్మాతకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక హనుమంతుడు ఇప్పుడే మంగళవారం గుడికి వెళ్ళి వచ్చాను. చాలా బాగుంది ట్రైలరు. ఇటువంటి చిత్రాలు మరికొన్ని ప్రజల్లో భగవంతుడు ఉన్నాడు అని ఇంకా నింపటానికి అనేది ఇటువంటి చిత్రాలు రావాలి. మరి హనుమాన్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి భారీ బడ్జెట్తో గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా తీశారు నిర్మాత గారు. ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ అనేది హిందువులకు ఉంటుందని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సినిమాను చూసి తరించాలని చెప్పేసి, ఎందుకంటే మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఆ యొక్క గ్రాఫిక్స్ కానీ మరి అందులో ఈ చిత్రం మరి 8 దేశాల్లో వివిధ భాషల్లో కూడా రూపుదిద్దేటట్టుగా మరి దీని ప్రయత్నం జరుగుతుంది. ఈ చిత్రం జనవరి 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. మారిస్పేటలోని ఎన్సీఆర్ పాఠశాల నందు విద్యార్థులకు వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ పంపిణీ నిర్వహించారు. 1979-80 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి BSNL డివిజనల్ మేనేజర్ గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో BSNL సబ్ డివిజనల్ మేనేజర్ మధుసూదన్ రావు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ బషీర్ అహ్మద్, TSS ప్రసాద్, మహమ్మద్ సిరాజ్, రమణబాబు, శ్రీనివాస్ రెడ్డి, పోలేరమ్మ, నూర్జహాన్, హనుమంతరావు, శ్రీదేవి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను 80 వోల్ట్ స్ట్రీట్ తరఫున పిల్లలకి లంచ్ బాక్సు ప్లస్ వాటర్ బాటిల్ దగ్గర 18,000 రూపాయలు ఖరీదు అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మెరిట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక 5,000, 3,000, 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మాకు స్కూల్ తరఫున మాస్టర్ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మా చీఫ్ గెస్ట్గా వచ్చిన మా గిరిబాబు గారికి ప్లస్ మదన్మోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన టీచర్లందరూ. సార్, ఈనాటి మన నలబోతు చెంచురామనాయుడు గారి మున్సిపల్ హై స్కూల్కి పూర్వ విద్యార్థులు 79-80 బ్యాచ్ వాళ్ళు విద్యార్థుల మోటివేషన్ కోర్స్ కోసం అని చెప్పేసి చిన్న గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి అధ్యాపక కమిటీకి మరియు పూర్వ విద్యార్థుల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ విద్యార్థులను మోటివేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. BSNL తరపు నుంచి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచాను.
పట్టణ 11వ వార్డులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జీజీఎంఆర్ నిధులతో 11వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, కన్వర్టులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ బాలాజీరావుపేటలోని రెయిన్బో పాఠశాల నందు పింక్ డే వేడుకలను నిర్వహించారు. పింక్ కలర్ వస్త్రాలతో చిన్నారులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పింక్ కలర్ తో విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ఆకృతులు ఆహుతులను అలరించాయి. పింక్ కలర్ యొక్క విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, కరస్పాండెంట్ మేరీ పీడి, డైరెక్టర్ జె శ్రీనివాస్, మేఘనా స్కూల్ ఇన్ఛార్జ్ జె జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డక ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే, ఇది మన చిల్డ్రన్స్కి పింక్ డే సెలబ్రేషన్స్ని నిర్వహించాము. ఈరోజు మా చిన్నారులందరూ పింక్ డ్రెస్సులు వేసుకొని చక్కగా తయారయ్యి ఈ పింక్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నారు. అలాగే పింక్ ఆకృతులతో కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి తీసుకొచ్చారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. పింక్ గురించి, పింక్ మంచి ఏంటనేది మా టీచర్స్ అందరూ పింక్ కలర్ గురించి మా చిన్నారులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే మా శ్రేయోభిలాషులకు అందరికీ మా రెయిన్బో విద్యానికేతన్ తరఫున కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 11వ వార్డులో జగనే ఆంధ్రప్రదేశ్కు ఎందుకు కావాలి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 8వ రోజు నిరసనలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.